హలో, వెల్కమ్ టు దూతా మీడియా. భారత కీర్తి కిరీటంలోకి మరో కలికితురాయి చేరింది. ప్రజా రవాణా వ్యవస్థలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చింది. దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో నిర్మించిన సీ బ్రిడ్జి చరిత్రలో కొత్త అధ్యాయం లిఖించింది. ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్గా పిలిచే అత్యంత పొడవైన వంతెన MTHLను ప్రధాని మోదీ ప్రారంభించారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి సేవలకు గుర్తుగా దీనిని అటల్ బిహారీ వాజ్పేయి సేవరి నవసేవ అటల్ సేతుగా నామకరణం చేశారు. షార్ట్కట్లో అటల్ సేతుగా పిలుస్తున్న ఈ వంతెన అనేక ప్రత్యేకతలకు వేదికగా మారింది. ఈ సీ బ్రిడ్జి స్పెషాలిటీ ఏమిటి? అటల్ సేతు విశిష్టతలపై ఓ లుక్ వేద్దాం. ఈ సీ బ్రిడ్జ్ నిర్మాణంలో ఉపయోగించిన టెక్నాలజీ భారత్ను ప్రపంచ పటంలో నిలుపుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రపంచ ప్రఖ్యాత ప్యారిస్లోని ఈఫిల్ టవర్లో నిర్మాణంలో వినియోగించిన ఇనుము కన్నా ఈ సీ బ్రిడ్జ్ నిర్మాణంలో 17 రెట్లు ఎక్కువ ఇనుము ఉపయోగించారు. అటు అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహానికి ఉపయోగించిన కాంక్రీట్ కంటే 6 రెట్లు ఎక్కువ కాంక్రీట్ను ఈ వంతెన కట్టడంలో వాడినట్టు రికార్డులు చెబుతున్నాయి. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన అటల్ సేతుకు ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబర్ 2016లోనే శంకుస్థాపన చేశారు. అయితే ఈ వంతెనను 5 ఏళ్లలోపే అందుబాటులోకి తీసుకురావాలని భావించినా అది సాధ్యం కాలేదు. కరోనా వంటి మహమ్మారి విజృంభించడంతో అటల్ సేతు పనులు ఆలస్యమయ్యాయి. దాదాపు 17,480 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ 6 లేన్ల వంతెన 2024 జనవరి 12న అందుబాటులోకి వచ్చింది. సీ బ్రిడ్జ్ సుమారు 21.8 కిలోమీటర్ల పొడవు కలిగి ఉంది. అరేబియా సముద్రంపై దీని పొడవు 16.5 కిలోమీటర్లు కాగా భూమిపై 5.5 కిలోమీటర్లు ఉంది. ఈ వంతెన దక్షిణ ముంబైలోని సెవ్రీ నుంచి ప్రారంభమై ఎలిఫెంట్ ఐలాండ్కు ఉత్తరాన థానే క్రీక్ను దాటి నావా సమీపంలోని చిర్లే గ్రామంలో ముగుస్తుంది. ఇది ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి నేరుగా కనెక్టివిటీని అందిస్తుంది. ముంబై నుంచి పూణే, గోవాతో పాటు దక్షిణ భారతదేశానికి చేరుకోవడానికి ప్రయాణ సమయాన్ని కూడా తగ్గిస్తుంది. ఇటు ముంబై పోర్ట్, జవహర్ లాల్ నెహ్రూ పోర్ట్ మధ్య కనెక్టివిటీని కూడా మరింత మెరుగుపరుస్తుందనడంలో సందేహం లేదు. అటల్ సేతు అందుబాటులోకి రావడంతో ప్రయాణ సమయం బాగా తగ్గుతుందని చెప్పవచ్చు. ముంబై, నవీ ముంబైల మధ్య ప్రయాణానికి ప్రస్తుతం 2 గంటల సమయం పడుతుండగా ఈ సీ బ్రిడ్జ్ అందుబాటులోకి రావడంతో కేవలం 15 నుంచి 20 నిమిషాల్లో చేరుకోవచ్చు. అయితే వెహికల్స్ గరిష్ట వేగం గంటకు 100 కిలోమీటర్లుగా నిర్ణయించారు. ముంబై పోలీసుల ప్రకారం వంతెనపై కేవలం 4 చక్రాల వాహనాలను మాత్రమే అనుమతి ఉంది. బైక్లు, ఆటో రిక్షాలు, ట్రాక్టర్ల ప్రవేశంపై నిషేధం విధించారు. అంతేకాదు అటల్ సేతుపై ప్రయాణించేందుకు ప్రజలు టోల్ ట్యాక్స్ 250 రూపాయలు చెల్లించాల్సి ఉంది. ఈ టోల్ ట్యాక్స్ ఫీజు ముందు 500 రూపాయలు వసూలు చేయాలని నిర్ణయించగా తర్వాత దీన్ని 250 రూపాయలకు తగ్గించారు. అయితే టోల్ ఫీజులు చెల్లించే సమయంలో ఇబ్బందిగా మారే టోల్ క్యూలు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. MTHL ఓపెన్ రోడ్ టోలింగ్ వ్యవస్థను కలిగి ఉంటుంది. ఇది టోళ్ల వద్ద పొడవైన క్యూల సమస్యను వేగంగా పరిష్కరిస్తుంది. అధునాతన స్కానర్లు వాహనాన్ని స్కాన్ చేస్తాయి. వెంటనే ఎలక్ట్రానిక్ పద్ధతిలో టోల్ వసూలవుతుంది. వెహికల్స్ టోల్ ఫీజు కోసం నిరీక్షణ సమయాన్ని తగ్గిస్తుంది. సీ బ్రిడ్జ్ నిర్మాణంలో భాగంగా పర్యావరణంపై స్పెషల్ దృష్టిని సారించింది భారత ప్రభుత్వం. ముఖ్యంగా శీతాకాలంలో ఇక్కడికి వలస వచ్చే ఫ్లెమింగో పక్షులను దృష్టిలో ఉంచుకుని వంతెనపై సౌండ్ బ్యారియర్స్ గా పిలువబడే రివర్స్ సర్క్యులేషన్ రిగ్స్ ను ఏర్పాటు చేసింది. సౌండ్, వైబ్రేషన్లను తగ్గించడానికి వినియోగించిన ఈ టెక్నాలజీ సముద్ర జీవులను రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే సముద్రపు జీవులకు హాని కలిగించిన విధంగా ఈకో ఫ్రెండ్లీ లైటింగ్ ను కూడా డిజైన్ చేసింది. వంతెనలో నాయిస్ సైలెన్సర్లు శబ్ద ప్రభావాన్ని తగ్గించడానికి టెక్నాలజీని వినియోగించారు. ఇటు వంతెనపై ఎటువంటి భద్రతాపరమైన లోపాలు తలెత్తకుండా పటిష్ట బందోబస్తులు ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా 400 CCTV కెమెరాలను అమర్చారు. ఈ వంతెనపై ఏదైనా వాహనం ఆగిపోయినా, పాడైనా, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా CCTV కెమెరాల ద్వారా ఆ సమాచారం వెంటనే కంట్రోల్ రూమ్ కి చేరుతుంది. పోలీసులు నిమిషాల వ్యవధిలోని స్పందించి చర్యలు తీసుకునేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇటు డ్రైవర్లకు సమాచారాన్ని అందించడానికి వంతెన నిర్దిష్ట వ్యవధిలో డిస్ప్లేలు ఏర్పాటు చేశారు. వంతెన మార్గంలో ట్రాఫిక్ జామ్లు లేదా ప్రమాదాలు జరిగితే డ్రైవర్లకు ముందుగానే సమాచారం అందుతుంది. అంతేకాదు ఈ వంతెన భూకంపాలను తట్టుకునేలా టెక్నాలజీని వినియోగించారు. ఇది 6.5 రిక్టర్ స్కేల్ వరకు భూకంప తీవ్రతను తట్టుకునేలా నిర్మాణం చేశారు. ఇదే ఇవాల్టి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ దూతా మీడియా.